శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. ధర్మవరం అసెంబ్లీ టికెట్ జనసేన పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మవరం టికెట్ జనసేన పార్టీకి కేటాయిస్తారని నమ్మకం తనకి ఉందన్నారు. వైసీపీ నాయకులు తమపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా జన సైనికులు వెనకడుగు వేయమంటున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ధర్మవరంలో జనసేన కార్యకర్తలు కథం తొక్కారు. ఈరోజు అంటే ధర్మవరం అసెంబ్లీ టికెట్ జనసేన కేటాయించాలంటూ ఈరోజు జన సైనికులు వీర మహిళలు అయితే భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ జరుగుతుంది. అంటే చిలకం మధుసూదన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ముఖ్యంగా ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం ఏంది? ర్యాలీ చేయడానికి జనసేన పార్టీ తరఫున ధర్మవరం ప్రజలంతా తరలి వచ్చారు. ఎందుకంటే పొత్తుల్లో ఎక్కడైనా వేరే పార్టీలు పోతుందో మిత్రపక్షాలకి మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎందుకంటే ధర్మవరాన్ని జరిగే అరాచకాలను అడ్డుకునే శక్తి, వైసీపీని ఎదిరించే శక్తి జనసేన పార్టీకే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అండతో మధుసూదన్ రెడ్డి ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోగలరని చెప్పేసి వాళ్ళకి ఒక ధైర్యం అంటే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ధర్మవరంలో అరాచకం రాజ్యం వెళుతూ ఉంటే సేవ్ ధర్మవరం కార్యక్రమం పేరుతో ప్రతి ఇంటికి వెళ్ళాను. నేను ఒక ధైర్యం కల్పించి ప్రతి గడప ఎక్కా, ఒక ధైర్యం కల్పించా. మీకు జనసేన పార్టీ అండగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు, ఖచ్చితంగా మీరేం భయపడద్దండి, ధైర్యంగా ఉండని చెప్పేసి మేము భరోసా ఇచ్చాం. అప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశాం. ఆ వాగ్దానాలను నెరవేర్చాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఉండాలి, జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తేనే గెలుస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా ముక్తకంఠంతో కోరుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏమని? తప్పకుండా జనసేన పార్టీకే ధర్మవరం సీటు కేటాయించాలి, ధర్మవరం కేటాయిస్తేనే ఇక్కడ ధర్మవరం అభివృద్ధి చెందుతుంది, ఈ రాజకీయాలకు బుద్ధి ఒక అడ్డుకట్ట వేసినట్టు చెప్పేసి ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అంతా కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అయితే గత సంవత్సర కాలం నుంచి ధర్మవరం టికెట్ చిలకం మధుసూదన్ రెడ్డికి అంటూ కన్ఫామ్ అయింది. మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? మాకు ఇప్పటికి కూడా ధర్మవరం సీటు జనసేనకి వస్తుంది, నాకే వస్తుంది నమ్ముతా ఉండా. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏ పార్టీ కేటాయించలేదు. ఎక్కడైనా ఇబ్బంది అయ్యేమన్నా మళ్ళీ కేటాయిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యగా మేము ఈ యొక్క మా కార్యకర్తలంతా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా పాల్గొన్నా. ఇది ఎక్కడ ఏ పార్టీకి కానీ మిత్రపక్షాలకు కానీ వ్యతిరేకమైనటువంటి ర్యాలీ కాదు. ఖచ్చితంగా ఇదంతా కూడా అన్ని పక్షాలకు, మా మిత్రపక్షాలకు కూడా అనుకూలమైన ర్యాలీనే. ఎందుకంటే భవిష్యత్తు కూడా ఇది పార్టీకి అనుకూలమైన ర్యాలీనే. కాబట్టి ఎందుకంటే దీన్ని మంచి హృదయంతో మా అధ్యక్షుల వారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పురంధరేశ్వర గారు అయితేనేమి స్వీకరిస్తానని కోరుతా ఉన్నాను. ఎందుకంటే స్వీకరించి ఈ యొక్క ధర్మవరం సీటును జనసేన కేటాయిస్తారు. ఎందుకంటే మీకు తెలుసు, జనసేన పార్టీ ఓటమి చెందిన తర్వాత ఇక్కడ ధర్మవరంలో మేము ఎన్నో అవమానాలు పడ్డాం, అయినా భరించి నిలబడి వైసీపీని ఎదుర్కొన్నాం. వైసీపీకి ఒక అరాచకాలను అడ్డుకట్ట వేశాం, ధైర్యంగా వాళ్ళతో పోరాటం చేశాం, కలబడ్డాం, యుద్ధం చేశాం. అందులో భాగంగా మాకు ఈరోజు ఎక్కడైనా పొరపాటు అయితే మన ధర్మవరం ప్రజలు అన్యాయం అయిపోతారు అనే ఉద్దేశంతో వీరంతా కూడా ర్యాలీకి పిలుపునిచ్చారు. అందులో భాగంగా వాళ్ళంతా మీరు రావాలి, ర్యాలీలో పాల్గొనాలి, ఈ విషయం మనం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి, మన పురంధరేశ్వర దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి భాగంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మీరు ప్లేకార్డులో చూస్తే సేవ్ ధర్మవరం అని ఒకటి నినాదం చేస్తున్నారు. ఈ సేవ్ ధర్మవరం అంటే పూర్తి ఏమి? సేవ్ ధర్మవరం అంటే ఇక్కడ ధర్మవరంలో అరాచకం రాజ్యం వెళుతున్నప్పుడు, రౌడీజం పెచ్చుమురుతున్నప్పుడు ప్రజలకు అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి అని చెప్పి ధర్మవరంలో ఒక ప్రోగ్రామ్, మేము సేవ్ ధర్మవరం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో జనసేన పార్టీ తరఫున సేవ్ ధర్మవరం అంటేనే జనసేన పార్టీని గుర్తొస్తుంది. ఎందుకంటే ధర్మవరాన్ని కాపాడే జనసేన పార్టీని మధుసూదన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి అండతో ఈ ఊరిని కాపాడగలరు అని చెప్పి ఒక నమ్మకం ఉంది. వారికి భరోసా కల్పించాం. అందులో భాగంగా ఈ ధర్మవరాన్ని కాపాడాలంటే ధర్మవరం కాపాడడం అంటే సేవ్ ధర్మవరం అని. అందులో భాగంగా ఆ నామకరణం చర్య జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం 2 సంవత్సరాలు నిరంతరాయంగా జరుగుతూ ఉంది. ఒక ప్రజలకు నమ్మకం కలిగించాం. అందులో భాగంగా ధర్మవరం కాపాడుకోవాలంటే ధర్మవరం సీటు జనసేన కేటాయించాలని చెప్పేసి సేవ్ ధర్మవరం అనే పేరుతో మేము కూడా ముందుకు వచ్చాం. అయితే ముఖ్యంగా జనసేన పార్టీ బలంగా రాయలసీమ ప్రాంతంలో బలంగానే ఉంది. ఈ రాయలసీమ కేవలం ఒకే టికెట్ కేటాయించారు. ఈ కేటాయించడం వల్ల కొంచెం నాయకుల్లో కొంచెం అసంతృప్తి ఉందనేది ఒకటైతే బయటపడుతుంది. ఒకే సీట్ ఏం కేటాయించాలి, తప్పకుండా రాయలసీమకు న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి రాయలసీమ మీద ఆయనకు ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. రాయలసీమ అంటే చాలా ఇష్టమని తప్పకుండా రాయలసీమకు న్యాయం చేస్తారు. ధర్మవరం సీటు ఏది ఏమైనా జనసేన పార్టీకి కేటాయిస్తారని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాం. అయితే మరి ముఖ్యంగా పొత్తులో భాగంగా ఏ పార్టీ కేటాయించినా మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఒకటే చెప్తా ఉన్నాం, పొత్తులో భాగంగా కూడా ఏ విధమైన పరిస్థితుల్లో కూడా ఈ సీటు ధర్మవరానికే వస్తుంది. ఎవరు ధర్మవరం ప్రజలు కానీ మాకు కానీ ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఒక నమ్మకం, ఒక ధైర్యం. ఆయన చూసే మేము రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ధర్మవరం ఇంత రౌడీజాన్ని ఎదుర్కొంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యమే. మీకు తెలిసే లేదు, పవన్ కళ్యాణ్ గారు నాకు వారి సోదరుడు నాగబాబుతో సమానంగా పిఎస్సి మెంబర్ని చేశారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేశారు, నన్ను ఒక రాష్ట్ర నాయకుని చేశారు. ఎవరు చేశారు? నన్ను
పవన్ కళ్యాణ్ గారు ఒక గుర్తింపు ఇచ్చారు, రాష్ట్రమంతా తిప్పారు, రాయలసీమ అంతా తిరిగా నాకు ఒక మంచి హోదా కల్పించారు ఆయన. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆయన అదే ధోరణిలో తప్పకుండా నాకు ధర్మవరం సీటు కేటాయిస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. తప్పకుండా కేటాయిస్తారని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే చిలకం మధుసూదన్ రెడ్డి గారి మాటల్లోనే విన్నాము. పవన్ కళ్యాణ్ గారు వారి బ్రదర్ నాగబాబుకి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారు, నాకు కూడా అలాంటి ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు. అలాగే ధర్మవరం టికెట్ ఖచ్చితంగా జనసేనకి కేటాయిస్తారని అయితే చిలకం మధుసూదన్ రెడ్డి గారు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ జనసేనకి కేటాయించాలని చిలకం మధుసూదన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్ ప్రైమ్ 9 న్యూస్ అనంతపురం.